హాయ్ అండి, అందరికీ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఒక 4 రోజుల నుంచి కంటిన్యూషన్గా వర్షం అయితే వస్తుంది కదండి. మరి మీరు ఎలా ఉన్నారు? జాగ్రత్తగా ఉన్నారా? మీ ఆరోగ్యాలు అయితే బాగున్నాయా? ఎవరో తడవకోకుండా, వర్షాల్లో తిరుక్కోకుండా జాగ్రత్తగా ఉండండి. బయటికి వెళ్ళారంటే రైన్ కోట్లు కానీ గొడుగులు కానీ యూజ్ చేయండి. ఇదిగో చూడండి, నేను చూసారా మా ఇంట్లో బట్టలన్నీ కూడా ఎలా ఆరబెట్టానో చూడండి. వర్షం కదండి, మనం బయట ఆరబెట్టుకోవడానికి లేదు కదా, అందుకనేసి నేను నిన్న చాలా బట్టలు అయితే ఉతికేసి ఇంట్లోనే తీగలు కట్టి ఇలా ఆరబెట్టాను. సరేనండి, అయితే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. నేను ఏం చెప్దాం అనుకుంటున్నానంటే, ఏం చెప్పడం కాదు, చూపిస్తానండి మీకు నేను. ఇదిగో ఇవి జల్లీలు చూసారండి. ఇవి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు కదా ఈ జల్లీలు వచ్చేసి. అసలు ఇవి మనం కొట్టు దగ్గరికి పిల్లల్ని తీసుకెళ్ళామంటే ఇవి కొనుక్కోకుండా పేచి పెట్టేస్తారు. ఇవి మనం కొనే వరకు కూడా వాళ్ళైతే ఊరుకోరు, తెగ ఏడ్చేస్తారు. ఇక వాళ్ళు ఏడుతున్నారు కదా తప్పదు అని అనేసి మనమైతే ఈ కొనడం జరుగుతుంది. ఈ ఈ పిల్లలు తినడం వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయా ఏంటి, పిల్లలకు మంచిదేనా కాదా అనేది మీకైతే చెప్దాం అనుకుంటున్నాను. నేను చెప్పడం కాదు, వీటి వలన ఏంటి ఉపయోగాలు అనేది మీకు నేను చూపిస్తాను. నేను ఇప్పుడే చూసేద్దాం, వెంటనే మీకైతే చూపిస్తాను. నేను చూద్దాము, దాన్ని బట్టి నేను చెప్పిన తర్వాత మీరు తీసుకోవాలా వద్దా అనేది నాకైతే కామెంట్ చేయండి. ఓకే, మరి చూపిస్తాను, చూడండి. ఇదిగోండి మా పాపలు ఇద్దరు అనమాట. తల్లి, మా యూట్యూబ్ ఫ్రెండ్స్కి హాయ్ చెప్పండి. హాయ్ ఫ్రెండ్స్. మా పెద్దోడు చిన్నోడునండి. ఇదిగో మూడో పాప. అరే తల్లి ఇచ్చుడు, ప్రిన్సిపల్ అన్న హాయ్ చెప్పు. చెప్పవి ఈరోజు అలిగావా? ఏ హాయ్ చెప్పమ్మా, ఇటు ఇటు హాయ్ చెప్పు. అలిగిందంటే అండి ఈరోజు బొంగమూతి పెట్టుకుంది మా పాప. ఇదిగో చూడండి, ఇవైతే 2 తీసుకొచ్చుకున్నారండి మా పిల్లలు. తిందామని తెచ్చుకున్నారు, కానీ వాళ్ళ నాన్నగారు దీని గురించి చెప్పారు. చెప్పిన తర్వాత పిల్లలైతే కొంచెం రియలైజ్ అయ్యారు. దీనివల్ల ఏంటి ఉపయోగాలు అనేది మనం చూద్దాం. చేయండి తల్లి, చెల్లిని దింపికెందుకే. చూడండి, అదిగో మా మూడో పాప కూడా చూడండి, అవి పెట్టమని బాగా అక్క ఇవ్వండి ఇవ్వండి అనేసి పేచి పెడుతుంది. మొత్తం అన్నీ ఓపెన్ చేయి, ఒకటే కాదు. రే ఆగు, రే చిన్నడా ప్రిన్సిపల్ అని ఆగమ్మా, ఆగు ఒకసారి ఆగు ఆగు. అక్కోళ్ళు ఏదో చేస్తున్నారుగా. ఏ నీకు రావట్లేదా? చాకు తెచ్చుకెళ్ళి. అదిగో చెల్లి తీసింది కదా, అయితే గట్టిగా లాగమ్మా. బటర్ఫ్లై జెల్లీ ఇలా ఉందా? సరే, స్కూల్ నుంచి అయితే వచ్చేసారండి పిల్లలు. వచ్చేసిన తర్వాత వాళ్ళ నాన్నగారు చెప్పిన తర్వాత ఇలా చేస్తున్నారు. ఏ కలర్ అది? గ్రీన్ కలరా? భలే సాఫ్ట్గా ఉన్నాయి. మొత్తం అంతా ఓపెన్ చేసేయి, అది తీసేరా మొత్తం. గట్టిగా లాగు. రావట్లేదా నీ దగ్గర? అంతే బలం ఉంది. రే తీగు తీగు, చెల్లి ముట్టుకుంటుంది చూడు. తింటావమ్మా? ఆగు, అప్పుడే కాదే, ఆగే చెయ్యి త్వరగా. ఆగుతల్లి, ఏది కవర్ ఇదేది? ఇదిగోండి మొత్తం అంతా తీసేసారు. ఇదిగో చూడండి, వచ్చేసి బటర్ఫ్లై ఇలా ఉంది కదా, ఇది బటర్ఫ్లై అనేసి పిల్లలు చాలా ఇష్టంగా కొనుక్కొని తింటున్నారు అనమాట. 2 తెచ్చుకున్నారు. చేతల్లి పట్టుకో గట్టిగా. ఇలా రా పెద్దడా, ఎక్కడికి రా నుంచి, ఇది గిట్రా ఎక్కడి నుంచి వీడైతే. అయ్యో
ఎందుకు తినకూడదో చెప్తాను కదా నేను. ఇది తినొచ్చో తినకూడదో చెప్తాను కదా. ఆగా కదా దగ్గర తీసు ఏది తల్లి నువ్వేం చేయగాకు ఆగు. చూసారా ఫ్రెండ్స్, ఆగు. ఇదిగో చూడండి, అది మనం క్లాత్లో వేసి పిండితే ఇలా వాటర్లా వచ్చింది. ఇదిగో మీకు దగ్గరగా చూపిస్తున్నాను చూడండి. ఇదిగో చూసారా వైట్ టిష్యూలోని. ఇదిగో చూడండి, ఇదంతా గమ్ము ఫ్రెండ్స్. ఇదిగో చూడండి, ఆగురా, నువ్వు చూపించుకోలేగు, అలా ఉంచదు పారిపోయాకు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, అదంతా మనం వాటర్ బయటికి పిండేసిన తర్వాత గమ్ము చూసారండి ఎలా ఉన్నదో. ఇది మనకి పిల్లలకి చూడండి మొత్తం అంతా కూడా మీకు చెప్తాను నేను. ఇదిగోండి, ఇదిగో ఇంకా చూసారా, ఇది జల్లీలండి. చెల్లి ఎడుతుంది, ఇది కావాలనే. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, మీకు మొత్తం అంతా చూపించాను కదా నేను. ఇదైతే గమ్ము అన్నమాట అండి. ఎలా ఉందో చూడండి. ఇది కనుక పిల్లలు తింటే పిల్లలకి ఫుడ్ పాయిజన్ అయిపోతుంది, కడుపులో నొప్పి వచ్చేస్తుంది, అన్నం సరిగా తినరు, తిన్నదేమో అరుగుదల ఉండదు. తర్వాత ఈ కడుపు నొప్పి అనేసి మనం హాస్పిటల్కి తీసుకెళ్ళడం, సిరప్లు ఇవంతా మనం చేయడం కన్నా పిల్లల్ని ఇది తినడం మానిపించేస్తే చాలా బెటర్ అని అయితే నా ఉద్దేశం అనమాట. అందుకని నేను ఈ వీడియో అయితే చేశాను. చూసారా ఫ్రెండ్స్, ఎంత దారుణంగా ఉన్నదో ఇందులో గమ్ము. ఇది పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు, కొనే వరకు కూడా ఊరుకోరు. మీరు నాకు 3 చిన్నపిల్లలు కదండి, ఇవి ఆల్రెడీ నేను ఇలా తింటానంటేనే తీసుకొచ్చానండి కొడి దగ్గర నుంచి. అయితే మా ఆయన గారు ఏం చేశారంటే, ఇవి చూసి నువ్వు ఎందుకు తీసుకొచ్చావు, అసలు పిల్లలు ఇవి తినకూడదు కదా అని అనేసి మనకి గూగుల్లో కొట్టి చూపించారనమాట మా ఆయన గారు, దీనివల్ల ప్రయోజనాలు ఏంటని అనేది. అప్పుడు నాకు చాలా టెన్షన్ వచ్చిందండి, చాలా భయం వేసింది. అందుకని అనేసి నేను వీడియో చేద్దామనేసి వీడియో చేశాను అనమాట. అంతేగాని పిల్లలకి ఎవ్వరికి కూడా అసలు పెట్టకండి. ఏదిగో చెప్పండి యూట్యూబ్ ఫ్రెండ్స్కి తినొద్దని చెప్పండి. అసలు ఎవరో తినకండి ఫ్రెండ్స్, అది ఆరోగ్యానికి మంచిది కాదు. హెల్తీ ఫుడ్ తినండి, అన్నం కూడా తినబుద్ధి అవ్వదు. హెల్తీ ఫుడ్ తినండి. అదిగో ఫ్రెండ్స్, పిల్లలు కూడా చెప్పారు. చూసారండి, మీకైతే నేను చూపించాను కదా. మనకి పిల్లలకి ఇష్టం అనేసి పేచి పెడుతున్నారనేసి మనం కొన్నామనుకోండి, తిన్న తర్వాత ఇబ్బంది పడాల్సింది మనమే. పిల్లలతో పాటు మనం కూడా ఇబ్బంది పడాలి. అది చూసారా, కర్చీఫ్కి ఎంత దారుణంగా ఎలా పట్టేసిందో చూసారండి. అది కాటన్ కర్చీఫ్కే పెట్టా మనం రావట్లేదు అంటే, పిల్లల పొట్టలోకి వెళ్ళి పేగుల్లోని పట్టేస్తుంది, చుట్టుకుపోతుంది. అది ఎంత ప్రమాదకరం అండి. అందుకనేసి అది ఎక్కడి నుంచి ఎవరు తయారు చేస్తున్నారో, ఎక్కడి నుంచి వస్తుందో ఏంటో అవన్నీ అయితే మనకి తెలియదు కాబట్టి, అవన్నీ మనము ఏం చేయలేని పరిస్థితి కాబట్టి, అందుకని మన పిల్లల్ని మనం కంట్రోల్ చేసుకుని దాన్ని మనం తిన్నుకోకుండా చేసామంటే మన పిల్లల ఆరోగ్యాలు మనమే కాపాడుకున్న వాళ్ళం అవుతాము. అందుకని ప్లీజ్ ఫ్రెండ్స్, దయచేసి నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను, అలాంటి జల్లీలు షాప్ నుంచి తీసుకురాకండి, పిల్లలకి ఎవ్వరికీ కూడా పెట్టకండి. పెట్టడం వల్ల మన పిల్లల హెల్త్ అయితే ఫుల్గా పాడైపోతుందని నేను రిక్వెస్ట్ చేసి చెప్తున్నాను. మీకు నచ్చితే చేయండి, లేకపోతే లేదు. ఒకవేళ కరెక్ట్ అనుకున్న వాళ్ళు కామెంట్ అయితే చేయండి.
ఓకే మరి ఫ్రెండ్స్, రేపు మరి ఒక వీడియోలో మళ్ళీ కలుద్దాం. బై బై ఫ్రెండ్స్.